హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. ఇంక ఈ రోజు లంచ్ రెసిపీస్ వచ్చేసి క్యారెట్ రోటీ అండ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ క్యారెట్ రోటీ మనకి చాలా రుచిగా ఉంటుందండి, పైగా చాలా ఆరోగ్యం కూడాను. ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. రెండు సేమ్ రేషియోలో తీసుకుంటాం అనమాట. నేను ఒక కప్పు పిండి వేసేసుకున్న బౌల్లో, అదే విధంగా ఒక కప్పు గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ తురుము, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిండా నువ్వు పప్పు వేసుకున్నాను. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి తరుగు ఇక్కడ వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకుంది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుని మనం పిండి అంతా ఈ క్యారెట్ మిశ్రమంలో కలిసేలాగా ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటామండి. ఫస్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి సరిపడా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనము చపాతీ ముద్దలా కలుపుకుంటాం అనమాట. చపాతీ ముద్దలాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు రెస్టింగ్ వదిలేస్తాం. ఆఫ్టర్ 5 మినిట్స్ పిండి చక్కగా నాని ఉంటుందండి. ఇప్పుడు ఆ చపాతీ ముద్దలోంచి మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకుంటారు. తర్వాత పిండిని వేసుకుంటూ చక్కగా రోటీస్ లా చేసేసుకుని తవా మీద 2 వైపులా మీరు రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పైగా చాలా చాలా హెల్దీ అనమాట. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సూపర్ టేస్టీ క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా బాణాలు పెట్టేసుకున్నామండి. బాణాల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ షాజీరా, 3 లవంగాలు, 3 ఇలాచి, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక చిన్న పువ్వు వేసుకున్నాము. అది ఫ్రై అవుతుండగా ఒక 4 పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకున్నామండి. ఆ త్వరగా యాడ్ చేసుకున్నాము. ఒక కప్పు నిండా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్, అదేవిధంగా ఒక కప్పు కొత్తిమీర వేసుకున్నాము. అది ఫ్రై అవుతూ ఉండగా దాంట్లో మనము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తామండి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నామండి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మధ్యలో ఇలా ప్లేస్ క్రియేట్ చేసుకుంటాము. కొద్దిగా ఎగ్స్ యాడ్ చేసేస్తామండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్ గాను. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసామా లేదా అన్నట్టుగా వేసుకుని మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పైనుంచి వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 2 నుంచి 5 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచేస్తామండి. అప్పుడు మంచిగా హీట్ ఎక్కి భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసేయడమే అనమాట. ఎంత రుచిగా ఉంటుందో అంత హెల్దీ కూడానండి. 1 పాట్ మీల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. బాక్సెస్ లో ప్యాక్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.